ఈరోజు ప్రపంచాన్ని చూస్తే ఎటు చూసిన రక్తం, హింస, యుద్ధాలు, బాంబులు, మిసైళ్ళు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ భూమి ఎరుపెక్కినట్టు కనిపిస్తోంది. మన సనాతన ధర్మంలో ఒక యుగం గురించి చెప్పబడింది. అదే కలియుగం. అధర్మం తన శిఖాగ్రత స్థితిలో ఉంటుంది. మనుషులు ఒకరినొకరు చంపుకుంటూ ధర్మం, విశ్వాసం అన్నీ కనుమరుగవుతాయి. అలాంటి సమయంలోనే కలి అనే అసురుడు కల్కి అవతారంతో భీకర యుద్ధం చేస్తాడని, ఆ యుద్ధంతో సృష్టి నాశనమై కలియుగం అంతమవుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఈరోజు ఒక్క బటన్ నొక్కితే వేల సంఖ్యలో ఉన్న న్యూక్లియర్ బాంబులు కొన్ని సెకండ్లలో ఈ భూమిని నాశనం చేయగలవు. అంటే మనం మన స్వంత వినాశనం నుంచి కేవలం కొన్ని సెకండ్ల దూరంలో ఉన్నాం. కలియుగం నిజంగా తన వినాశనం వైపు నడుస్తోందా? కలియుగం అంతం దగ్గర పడిందా? కల్కి అవతారం రాబోతోందా? ఈ ప్రశ్నలకు నేటి వీడియోలో సమాధానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కావున లాస్ట్ వరకు ఖచ్చితంగా చూడండి. మన సనాతన ధర్మంలో 4 యుగాలు: సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. ఈ 4 సృష్టి యొక్క 4 వేర్వేరు దశలు. ఈ యుగాల్లో మనిషి యొక్క శారీరక, ఆధ్యాత్మిక, నైతిక పరిణామం గురించి వేదాలు, పురాణాలు వివరంగా చెబుతాయి. ఈ 4 యుగాలు కలిసి ఒక మహాయుగాన్ని ఏర్పరుస్తాయి. దీని కాల వ్యవధి 43,20,000 సంవత్సరాలు. సత్యయుగంలో దేవతలు దేవలోకంలో, అసురులు పాతాళంలో ఉండేవారు. త్రేతయుగంలో ధర్మం, అధర్మం ఒకే ప్రపంచంలో కనిపించాయి. రాముడు రావణుడిలా. ద్వాపరయుగంలో ధర్మం, అధర్మం ఒకే కుటుంబంలో కనిపించాయి. పాండవులు కౌరవులలా. కానీ కలియుగంలో ధర్మం, అధర్మం ఒకే మనిషి లోపల కనిపిస్తాయి. అంటే కాలచక్రం తిరిగే కొద్దీ మనిషి ధర్మ మార్గం నుంచి దూరమై కామం, క్రోధం, లోభం, హింస వంటి అధర్మ గుణాలు అతనిలో పెరిగాయి. పురాణాల ప్రకారం ప్రతి యుగంలో మానవత్వం, సత్ప్రవర్తన, నీతి క్షీణించినప్పుడు ఒక మహాప్రలయం వస్తుంది. అప్పుడు భగవంతుడు తన అవతారంలో ఈ భూమిపైకి వచ్చి అధర్మాన్ని నాశనం చేసి ధర్మాన్ని మళ్ళీ స్థాపిస్తాడు. అలా సృష్టి మళ్ళీ కొత్త యుగంతో ప్రారంభమవుతుంది. ఈ యుగ చక్రం ఒక చక్రీయ క్రమంలో తిరుగుతూ ఉంటుంది. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. మళ్ళీ కలియుగం తర్వాత ద్వాపరం, త్రేత, సత్యయుగం, ఇలా ఒక మహాయుగం పూర్తవుతుంది. త్రేతాయుగంలో మనిషి కొంత స్వార్థపరుడయ్యాడు. అసూయ, ద్వేషం వంటి దుర్గుణాలు మొదలయ్యాయి. అయినా అధర్మం పరిణామం తక్కువగానే ఉండేది. ఈ యుగంలోనే శ్రీరాముడు రావణాసురుడిని సంహరించి అయోధ్యలో రామరాజ్యాన్ని స్థాపించాడు. ఆ తర్వాత ఆయన వైకుంఠానికి తిరిగి వెళ్ళినప్పుడు త్రేతాయుగం ముగిసింది. ఆ తర్వాత వచ్చింది ద్వాపరయుగం. ఈ యుగంలో మనిషి నీతి క్షీణించడం మొదలైంది. ఇతరుల ఆస్తి, ధనం, స్త్రీలపై కన్ను వేయడం వంటి దుష్కర్మాలు మొదలయ్యాయి. చాతుర్వర్ణ్య భేదాలు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఈ యుగంలో శిఖరాగ్రంలో ఉండేవి. ఇదే యుగంలో మహాభారత యుద్ధం జరిగింది. శ్రీకృష్ణుడు అవతారంగా వచ్చి ధర్మాన్ని మళ్ళీ స్థాపించాడు. కానీ గాంధారి శాపంతో శ్రీకృష్ణుడు తిరిగి వైకుంఠానికి వెళ్ళినప్పుడు కలియుగం మొదలైంది. కలియుగం యొక్క ఆయుష్ 4,32,000 సంవత్సరాలు. కానీ ఇప్పటి వరకు కేవలం 5,125 సంవత్సరాలు మాత్రమే గడిచాయి. అంటే ఇంకా 4,26,875 సంవత్సరాలు మిగిలి ఉన్నాయి. కలియుగంలో మనిషి స్వభావం ఎలా ఉంటుందంటే, బ్రాహ్మణులు వేదాలను చదవరు, క్షత్రియులు ప్రజలను రక్షించరు, దొంగతనం చేసే వాళ్ళు రాజ్యాలను పాలిస్తారు. హింస, లోభం, కామం, క్రోధం, ద్వేషం, తల్లిదండ్రులను విడిచిపెట్టడం, స్త్రీలపై అత్యాచారాలు, జీవహింస, తామసిక ఆహారం ఇవన్నీ సమాజంపై పూర్తిగా ఆధిపత్యం చెలాయిస్తాయి. ఈరోజు మనం మన చుట్టూ ఇలాంటివే చూస్తున్నాం కదా. పురాణాలు ఇంకో విషయం కూడా చెబుతున్నాయి. కలియుగంలోనూ అధర్మాన్ని నాశనం చేసి ధర్మాన్ని పునఃస్థాపన చేయడానికి భగవంతుడు తన 10వ అవతారంగా కల్కి అవతారంగా ఈ భూమిపై అవతరిస్తాడు. ఈ కల్కి అవతారం ఎవరు అనే దాని గురించి మాట్లాడుకుంటే, భగవాన్ విష్ణువు తన 9 అవతారాలను ఇప్పటికే తీసుకున్నాడు. సత్యయుగంలో మత్స్య, కుర్మ, వరహ, నరసింహ అవతారాలు. త్రేతాయుగంలో వామన, పరశురామ, రామ అవతారాలు. ద్వాపర యుగంలో కృష్ణ, బుద్ధ అవతారాలు. ఇప్పుడు కలియుగంలో కల్కి అవతారం రాబోతోంది. కలియుగంలో కలి అంటే అంధకారం. పురాణాల ప్రకారం ఇప్పటి వరకు సత్య, త్రేత, ద్వాపర యుగాల్లో కనిపించిన అసురుల కంటే ఈ కలి అసురుడు ఎన్నో రెట్లు భీకరమైనవాడు. ఈ కలి మనిషి మనసులోని ధర్మభావాలను నాశనం చేస్తాడు. కలి అమరుడు, అదృశ్యమైనవాడు. ఒక వ్యక్తి జూదం ఆడినా, మద్యం తాగినా
అనైతిక సంబంధాలు పెట్టుకున్నా, హింస చేసిన, దొంగతనం చేసిన అతను కలి ప్రభావంలో ఉన్నాడని అర్థం. ఈరోజు మన సమాజంలో ఇలాంటివి చాలా సాధారణంగా కనిపిస్తున్నాయి. మహాభారతంలో శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భావతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజమ్యాహం. అంటే ధర్మం క్షీణించినప్పుడు, అధర్మం పెరిగినప్పుడు సజ్జనులను రక్షించడానికి, దుష్టులను సంహరించడానికి, ధర్మాన్ని స్థాపించడానికి నేను యుగ యుగములో అవతరిస్తాను. అంటే కలియుగంలో కలి అసురుడిని సంహరించడానికి భగవంతుడు కల్కి అవతారంగా వస్తాడు. మన పురాణాల ప్రకారం ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ జిల్లాలోని సంబల్ గ్రామంలో కల్కి అవతారం జన్మిస్తాడు. ఆయన భార్య పద్మ అంటే లక్ష్మీదేవి స్వరూపం. ఆయన గురువు పరశురాముడు, అమరత్వ వరం పొందినవాడు. అగ్ని పురాణంలో కల్కి అవతారం గురించి చెప్పబడింది. ఆయన 64 కళల్లో నిపుణుడై ఉంటాడు. బాణం, విల్లు, ఖడ్గం వంటి ఆయుధాలను ధరిస్తాడు. దేవదత్త అనే తెల్లని గుర్రంపై సవారీ చేస్తూ దుష్టులను సంహరిస్తాడు. శివారాధన ద్వారా ఆయనకు దివ్య శక్తులు లభిస్తాయి. ఆయన ఖడ్గంలో వజ్రమంతటి శక్తి ఉంటుంది. కానీ కలి అసురుడు అంత శక్తివంతుడు కాబట్టి కల్కి అవతారం కూడా 7 చిరంజీవుల సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. కలి అమరుడు కాబట్టి ఆయనను పూర్తిగా నాశనం చేయడం సాధ్యం కాదు. కానీ కల్కి అవతారం కలి శక్తులను నాశనం చేసి కలియుగాన్ని అంతం చేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ సత్యయుగం మొదలవుతుంది. ఈరోజు పరిస్థితులు చూస్తే మనం నిజంగా ఘోర కలియుగంలో ఉన్నామని అనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అశాంతి, యుద్ధాలు, హింస మేలుకొన్నాయి. మొదటి ప్రపంచ యుద్ధంలో 4 కోట్ల మంది, రెండో ప్రపంచ యుద్ధంలో 7.5 కోట్ల మంది మరణించారు. 9/11 తర్వాత అమెరికా ఆఫ్ఘనిస్తాన్లో టెర్రర్పై యుద్ధం ప్రకటించినప్పుడు లక్షల మంది చనిపోయారు. ఆఫ్రికాలో టోకో హరాం వంటి ఉగ్రవాద సంస్థలు 50,000 మందిని చంపి 25 లక్షల మందిని నిరాశ్రయులను చేశాయి. ఇజ్రాయిల్ పాలస్తీన్ యుద్ధం, ఐసిస్ దాడులు, భారత్ పాకిస్తాన్ సంఘర్షణలు, ఇలా ఎక్కడ చూసినా యుద్ధాలు, నేరాలు, సామూహిక హత్యలు. రష్యా న్యూక్లియర్ యుద్ధ బెదిరింపులు చేస్తోంది. అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, యూకే, పాకిస్తాన్, భారత్, ఇజ్రాయెల్, ఉత్తర కొరియా వీళ్ళ దగ్గర మొత్తం 13,000 న్యూక్లియర్ ఆయుధాలు ఉన్నాయి. ఒక న్యూక్లియర్ యుద్ధం మొదలైతే, హిరోషిమా, నాగసాకి లాంటి ఘటనలు మళ్ళీ జరిగితే ఈ భూమి ఎలా అవుతుందో ఊహించుకోండి. ఈరోజు భూమి ఉష్ణోగ్రత పెరుగుతోంది. అనేక జాతుల జీవులు అంతరించిపోతున్నాయి. చెట్లు నరికివేయబడుతున్నాయి. వాతావరణం మారిపోతోంది. ఒకవైపు వరదలు, మరోవైపు కరువు. ప్రతిరోజు వార్తలో హత్యలు, దొంగతనాలు, హింస, అత్యాచారాలు ఇవన్నీ సాధారణంగా మారిపోయాయి. దీనికి మనం ఇప్పుడు అలవాటు పడిపోయాం. ఈ భూమిని మనం నరకంగా మార్చేస్తున్నాం. గరుడ పురాణంలో వివిధ పాపాలకు వివిధ శిక్షల గురించి చెప్పబడింది. ఆయన పురాణాల ప్రకారం కలియుగానికి ఇంకా 4 లక్షల సంవత్సరాలు ఉన్నాయి. కానీ ఈరోజు పరిస్థితులు చూస్తే మనం కల్కి అవతారం రాక దగ్గరకు వచ్చామని అనిపిస్తుంది. కాలచక్రం తన నియమాల ప్రకారం నడుస్తుంది. కానీ ఈ చక్రం నుంచి మనకు విముక్తి దొరకాలంటే మనం మంచి కర్మలు చేయాలి. కలిమాయ నుంచి మనల్ని మనం దూరంగా ఉంచుకోవాలి. ఆశలను వదిలి మోక్ష మార్గాన్ని అనుసరించాలి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చితే లైక్ చేయండి. దీనిపై మీ అభిప్రాయం ఏంటో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరియు ఇటువంటి మరిన్ని వీడియోలు చూడడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దాంతో మా వీడియోస్ అన్ని మిస్ కాకుండా మీరే ఫస్ట్ చూడవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీకృష్ణ.